రైట్. ఇప్పుడు హిందూ ధర్మంలో ఉంటే కొంతమంది పెద్దలు అడుగుతున్నటువంటి ప్రశ్న, హ్మ్. మీరు సాయిబాబాని పూజించుకోండి మాకు అభ్యంతరం లేదు. మీరు మీ నమ్మకాన్ని మీ దగ్గర పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. కానీ సాయిబాబా వారు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటున్నప్పుడు ఆయన యొక్క కాళ్ళ పక్కన ఇరుపక్కల హిందూ దేవతలని కావచ్చు, హ్మ్. హిందూ దేవుళ్ళని కావచ్చు, చిన్న చిన్న విగ్రహాలు పెట్టడాన్ని మేము సహించట్లేదు అంటున్నారు. అలా ఎంతమంది అడుగుతున్నారు మీరు ఆలోచించాల్సిన విషయం. యెస్. జస్ట్ నాట్ ఇన్ డిజిట్స్ 25, 30 మంది కదా! హ్మ్. ఆ విషయం మేము వ్యతిరేకిస్తాం. హ్మ్. ఎందుకంటే ఒక సాధువు గాని, గురువు గాని, పూజించబడున్న ఒక యోగులు గాని ఎవరైనా ఉంటే హ్మ్. వారి పక్కన గురువు స్థానంలో దేవుళ్ళని మనం మళ్ళీ ఒక అడుగు తక్కువలో పెడతారు. హ్మ్. ఇప్పుడు నేను చూశాను. మాణికేశ్వరి మాత గాని, తర్వాత కొన్ని దత్తాత్రేయుడు గుళ్ళు గాని, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళేమంటారంటే, మా గురువులది గుడి కట్టుకున్నాము అంటారు. హ్మ్. గురువుల గుడి కట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే, గురువుల విగ్రహం చాలా పెద్దగా కట్టుకోవాలి. హ్మ్. మిగతా శివలింగాలే గాని, పక్కన దేవీ దేవతలు గాని చిన్నగా పెట్టుకోవాలని ఇక్కడ రాసుంది. మీ గురువు అయ్యింది కూడా ఈ దేవుళ్ళ వల్లనే గురువయ్యాడు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏందంటే, నీ ప్రేమకు అర్థం లేకుండా నువ్వు పూజించుకోవడం అనేదే ఈ పెద్ద మానసికమైన పరిస్థితి మనది. హ్మ్. ఇప్పుడు సాయిబాబాని మనం దేవుడు అన్నాము, ఇక్కడ ఇంకో విగ్రహం పెట్టాం, ఇక్కడ ఇంకో విగ్రహం పెట్టామనంటే, ఈ విగ్రహాలు ఎవరు పెట్టారో తెలుసా? దేనికోసం పెట్టారో తెలుసా? ఇది స్వార్థమైన దానికోసం పెట్టారు. ఎందుకు? హ్మ్. సాయిబాబాదైతే థర్స్‌డేనే పూజించాలని ఉంటే, హ్మ్. ఇప్పుడు శివలింగం పెడితే సోమవారం వస్తారు, దుర్గామాతను పెడితే మంగళవారం వస్తారు, హ్మ్. ఇంకో అమ్మని పెడితే బుధవారం వస్తారు. అన్నీ హ్మ్. ఇదంతా మనం వాళ్ళు క్రియేట్ చేసుకున్న వ్యవహారం. G7